ఈరోజు ప్రవీణ్ పగడాలకు సంబంధించిన విషయంలో ఉదయం నుండి జరుగుతున్నటువంటి వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. అయితే మనతో మాట్లాడడానికి వీసీకే పార్టీ నాయకులు తెలంగాణ శ్యామ్ ఉన్నారు. అన్నడికి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈరోజు ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఈ హత్య ఏదైతే ఉందో దీనికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం కానీ మిగతా అధికారులు కానీ చెప్తున్నది అది ప్రమాదం అని చెప్పేసి, యాక్సిడెంట్ అని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ సంఘాలన్నీ కూడా ఇది హత్య అని చెప్పేసి భావిస్తున్నారు. అయితే ఈ కొంతమంది హిందూ సంఘాల నాయకులు మాత్రం ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ పోస్టులు విపరీతంగా రాముడిని ఇచ్చినందుకే యాక్సిడెంట్ చనిపోయాడని చెప్పేసి పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ముస్లింలకు ఈయనకు జరిగినటువంటి గొడవలో ఇది జరిగింది అనుకోవచ్చా, లేదంటే కావాలనే ఇద్దరి మధ్యలో ఘర్షణలో భాగంగా వేరే వాళ్ళు చంపేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఇది నిజంగా యాక్సిడెంట్ అనుకోవచ్చా, అసలు ఏమనుకోవచ్చు? ఎవరైనా సరే రాకేష్, ఇప్పుడు నువ్వు కూడా ఒక సామాన్య రెస్పాన్సిబుల్ పర్సన్ కావచ్చు, జర్నలిస్ట్గా, సహజంగా వాడు ఏం మతస్థుడైనా కానీ ప్రపంచంలో మనిషి ఎవరైనా చనిపోతే వారి పట్ల మనకు సానుభూతి ఉండాలి. ఆయన ఏ మతస్థుడైనా కానీ, ఆయన క్రైస్తవుడే కానీ, ముస్లిమే కానీ, హిందువే కానీ, ఇంకెవరైనా కానీ, ఆఖరికి ఇతర మతస్థుల్ని చంపాలనుకునేటువంటి ఆర్ఎస్ఎస్లైనా కానీ ఒకరు చనిపోవాలని కోరుకోవడం అనేది చాలా మూర్ఖత్వమైనటువంటి ఆలోచన. పైగా ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు మనకేం కొత్త వ్యక్తి కాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి అణచబడ్డటువంటి కులాల తరపున కొన్ని సంవత్సరాల తరబడి ఆయన రక్షణ టీవీ వేదికగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ దేశంలో క్రైస్తవ్యం బయట నుంచి వచ్చిందని ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో క్రైస్తవ్యం బయట నుంచి వచ్చిన మాట 100% వాస్తవం, నేను కాదనంటలే. ఈ దేశం ఉంది కాదు క్రైస్తవ్యం. కానీ ఇక్కడున్నటువంటి మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు క్రైస్తవ్యంలో పోవడానికి గల కారణం ఏంటి? మీరు గుళ్ళోకి రానియకుండా, మీరు మనుషులుగా చూడకుండా ఉంటే కదా పరమతస్తులు వచ్చి మనల్ని ఆదరిస్తందులోకి పోయారు కదా. ఇప్పుడు పోయినవాడు సడన్గా నేను తల్లి కడుపున పుట్టాను, ఏమి కాదు నీ తల్లి ఆవనంటే వాడు ఎలా మార్చుకుంటాడు? వాడు నమ్ముకుంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారంటే వాళ్ళకి రెస్పెక్టు క్రైస్తవులకు. కానీ నీకు యేసు ప్రభు మీద కోపం ఉంటే ఓ మనిషి చనిపోవాలని నువ్వు ఎందుకు కోరుకుంటావు? ఇప్పుడు క్రైస్తవుల తరపు నుంచి కూడా నేను అదే చెప్తాను. ఒకవేళ క్రైస్తవులు కూడా హైందవులను ద్వేషించడం కానీ తప్పే. నేనేమంటున్నాను అంటే ఇది 100కు 100% మనం చూసాం. ఏదో 20 సెకండ్ల వీడియోనో పోలీసులు ఆంధ్ర ప్రభుత్వం బయటపెట్టింది. స్పష్టంగా ఆయన హెల్మెట్ పెట్టుకున్నాడు, ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ, స్పీడ్ లిమిట్ని పాటిస్తూ 40 స్పీడ్తో వెళ్ళినట్టు అక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. హెల్మెట్ వెనక నుంచి ఎవరో కర్రలతో కొట్టినట్టు స్పష్టంగా మనకు కనపడతా ఉంది. అంటే దీని వెనకాల ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారా, బీజేపీ వాళ్ళు ఉన్నారా? ప్రవీణ్ పగడాల గారు ఇక్కడ తెలంగాణ పౌరుడు, తెలంగాణ ఓటర్, ఆంధ్రాలో పుట్టి ఉండొచ్చు, తెలంగాణ పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వీరరాఘవరెడ్డి తెలంగాణలోకి వచ్చి ఒక స్వామిని కొడతా అంటాడు, చంపుతా అంటాడు. తెలంగాణ నుంచి పోయినటువంటి మన ఒక ఫాస్టర్ని మాత్రం ఆంధ్రాలో కొడతా అంటారు. బికాజ్ ఆఫ్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ హయాంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం. కాబట్టి బీజేపీ పాలిత రాష్ట్రాలలో మనం చూసాం. ఇక్కడ మన ఈశాన్య రాష్ట్రాలలో మణిపూర్లో క్రైస్తవుల్ని బట్టలు తీసి రోడ్డు మీద ఊరేగిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి పైశాచిక ఆనందం? కాబట్టి దీనికి పూర్తి నైతిక బాధ్యత నరేంద్ర మోడీ, బీజేపీ చెప్పాలి. మీకు నిజంగా క్రైస్తవులు అంటే ద్వేషం ఉంటే అందరిని చంపుతామని నరేంద్ర మోడీ నుంచి ఓ ప్రకటన చేయమనండి. ఒక పరాయి మతం పట్ల నీకు ఇంత కూడా ప్రేమ లేకుండా ఒక మత విద్వేషాన్ని నింపుతూ స్పష్టంగా కనపడదు. మరి వాళ్ళు ఏమంటున్నారంటే హిందూ మతానికి సంబంధించిన విషయంలో ఆయన చేసినటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో దేవుళ్ళకి సంబంధించిన మాటలు మాట్లాడడం వల్లనే ఈరోజు ఇలా జరిగింది అని చెప్పేసి అంటున్నారు. చంపడమా లేదంటే ప్రమాదమా ఏదైనా కానీ మా దేవుని జోలికి రావద్దు అంటున్నారు. అంటే దేవుని జోలికి ఎవరో చేరపడతారు. ఇప్పుడు దేవుని పేరుతో జరిగే దుర్మార్గాలను క్వశ్చన్ చేస్తే దేవుని జోలికి వచ్చినట్ట. ఇప్పుడు హిందువులు క్రైస్తవులు తిట్టినా తప్పే, క్రైస్తవులు హిందువులు తిట్టినా తప్పే. హిందువులు ముస్లింలు ఒక దేవుని ఒకటి తిట్టడం అనేది తప్పు, దాన్ని అందరం ఖండించాల్సిందే. కానీ క్వశ్చన్ చేస్తే చంపేస్తా అనేటువంటి ఇది ఎక్కడిది? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 100,000 ఏళ్ళ చరిత్రను తోడి క్వశ్చన్ చేశాడు. అప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని బ్రిటిష్ వాళ్ళు ఏజెంట్ అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రాళ్ళు వేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పరదేశ ప్రేమికుడు అన్నారు. ఇటువంటి బురదలను వేశారు కదా. ఫాస్ట్ గారు చెప్తున్నటువంటి ఏంటిది? ఆయన ప్రవీణ్ పగడాల దళిత నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన బైబుల్ మీద లేకపోతే హిందూ మత గ్రంథాల మీద పట్టున్నటువంటి వ్యక్తి. డిబేట్లలో పాల్గొన్నాడు. వీళ్ళ ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి మీ వర్షన్ కూడా చెప్పండి అని ప్రజలకు ఆయన టీవీ ఛానల్ వేదికగా వినిపించాడు కదా. మీరు ఎలా చంపుతారు? దీని వెనకాల ఎవరు ఉన్నారు? ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాదులు దీన్ని చేసినట్టుగా మనం భావించాలి. నేనేమంటున్నానంటే పోలీసు వాళ్ళు పోస్ట్ మార్టం చేశారు, సీసీ కెమెరాలు పెట్టి రికార్డ్ చేశారు. మీరు ఎలా అంటారు? ఒక ప్రభుత్వం మీద ఎలా బురదేస్తూ ఉంటారు అని మిగతా వాళ్ళ బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. రైట్, నేను కాదంటలే. ఆ 20 సెకండ్ల వీడియో మాత్రమే ఎందుకు బయట పెట్టావు? అంతకుముందు ఆయన గంట నుంచి ఎక్కడి నుంచి జర్నీ చేసుకుంటూ వచ్చాడు, దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, అక్కడ జరిగింది ఏంది? ఇప్పుడు ఎంత నిఘా వ్యవస్థ ఉందని చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అక్కడ
నరేంద్ర మోడీ గారు మీ చేతిలో ఉన్నారు. ఓ మనిషి చచ్చిపోయాడు మన తెలుగు రాష్ట్రాలలో, బయట పెట్టండి డేటా. ఎందుకు చచ్చిపోయాడు? నిజంగా యాక్సిడెంట్ అయితే మనందరం ఓకే, యాక్సిడెంట్ అనే భావిద్దాం. అధికారులు ఎస్పీ గారు మాట్లాడుతూ నేను ఏం చెప్పారంటే పూర్తి స్థాయిలో మేము వివక్ష లేకుండా దాని మీద నిష్పక్షపాతంగా విచారణ చేస్తాం, తప్పకుండా ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ కాకపోయేది మాత్రం మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం అంటున్నారు కదా, వాళ్ళ మాటలు నమ్మచ్చా మరి? అంటే నేనేమంటున్నా అంటే రాకేష్, ఒక బాధితుడికి అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ చేసి కంప్లైంట్ చేసి కోర్టుకి వెళ్ళమ్మా ఏది నిజమో ఏది అబద్ధమో అని కోర్టు మనకు డిసైడ్ చేస్తుంది. ఈరోజు మీరు చేస్తూ ఉంటున్నారు సార్, మీ మీద మాకు గౌరవం ఉన్నది, చట్టాల పట్ల, భారత రాజ్యాంగం పట్ల, మీ పట్ల, మీ డిపార్ట్మెంట్ పట్ల మాకు గౌరవం ఉన్నది. ఈరోజు నరేంద్ర మోడీ దేశంలో ఉన్నాడు. నరేంద్ర మోడీ హయాంలోనే యశ్వంత్ వర్మ అనేటువంటి వ్యక్తి న్యాయాన్ని కొనుక్కున్నాడు డబ్బుకు. మీరు ఎలా న్యాయం చేస్తారంటే మేము ఎలా నమ్మాలి? మేము ఎలా ఇప్పుడు రేపు పొద్దున మీరు చేస్తారు సార్, బాగానే ఉంది, మీ కోర్టు ఓకే అంత కూడా చేశాడు అనుకో, కోర్టుకే సార్ రైట్. ఆ జడ్జి గారిని కొంటే మా నమ్ముడు పోయడా లేదా? 1000 కోట్లు దొరికాయా లేదా? ఢిల్లీలో ఆయన అధికారిక నివాసంలో దొరికాయి కదా. రేపు పొద్దున అంటే ఈ కేసుని కొనడానికి గ్యారంటీ ఏమున్నది? దీన్ని నిర్విన్యాయం చేయడానికి ఇదేమున్నది? కాబట్టి నేనేమంటున్నాను అంటే రాకేష్, గతంలో కత్తి మహేష్ గారిని ఇలాగే చంపారు, కర్ణాటకలో ఏమంటారు మన కల్గురిని చంపారు, రఘుల్కర్ని చంపారు, ప్రశ్నించేటువంటి వ్యక్తులు అందరినీ చంపుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ దేశం ఎట్టిపోతూ ఉన్నది. దీనికి పూర్తి నైతిక బాధ్యత నరేంద్ర మోడీ, అమిత్ షాలు వహించాలి. ఎందుకనంటే వీళ్ళు వచ్చినటువంటి 10 ఏళ్ల కాలంలోనే ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కమ్యూనిస్టులు, అంబేద్కర్ వాదులు, హేతువాదుల పైన విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. మేమేమంటున్నాం అంటే ఎవరి మతాన్ని వారు మీరు పూజలు చేసుకోండి, మీరు దండాలు పెట్టుకుని ఏమో చేయండి, కానీ పరమతాన్ని గౌరవించేటువంటి ఒక సాంప్రదాయాన్ని, సంస్కృతిని కదా మనం ఈ దేశంలో పెంచి పోషించాలి, పరమత విద్వేషాన్ని కాదు కదా. కాబట్టి దీనికి పూర్తి నైతిక బాధ్యత నరేంద్ర మోడీని వహించాలి. అంటే ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల గారి హత్య ఏదైతే ఉందో దీన్ని ఒక వార్నింగ్ లాగా అనుకోవచ్చు. అంటే ఈ మా మతాల జోలికి, మా దేవుని జోలికి వస్తే అంటే చంపేస్తాము అంటే, ఇంతకుముందు కత్తి మహేష్ విషయంలో అలాగే జరిగింది. తర్వాత దాడులు, హేతువాదుల మీద జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని దాడి చేసి ఎవడు మాట్లాడినా ఇలాగే దాడి చేస్తామని చెప్పేసి వార్నింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. బండి సంజయ్ లాంటి వ్యక్తి బహిరంగంగా మాట్లాడినటువంటి రోజులు కూడా ఉన్నాయి. బైర్ నరేష్ లాంటి వ్యక్తుల మీద దాడి చేసినప్పుడు మేము కొట్టామని చెప్పినా కూడా చెప్పిండు. అంటే ఇది ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు మరి? బైరి నరేష్ గారు ప్రశ్నలు లేవనెత్తినప్పుడు శివాజీ విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళి మన బండి సంజయ్ గారు కరీంనగర్లో బైరి నరేష్ ఎక్కడ కనబడితే అక్కడ కొట్టి చంపని చెప్పాడు. ఆయనకు అధికారం ఉంది అని చెప్పేసి ప్రశ్న వేసే వాళ్ళందరినీ ఎక్కడ పడితే అక్కడ కొట్టి చంపని చెప్తా. ఇప్పుడు నీ మతంలో కూడా లోపాలు ఉన్నాయి, నీ మతంలో లోపాలు ఉన్నదాన్ని క్వశ్చన్ చేయకూడదా? ఇది ఎక్కడి వ్యవహారం అంటున్నాను నేను. అంటే కొట్టి చంపడమే మీ సంస్కృతి, కొట్టి చంపడమే మీ వైఖరి అయితే చెప్పండి, రైట్. మేము అక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం, కొట్టి చంపడం కాదు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే క్వశ్చన్ చేస్తే కొట్టి చంపుతామనంటే ఈ దేశంలో మనుషులు ఎవరు మిగలరు. నువ్వు ప్రవీణ్ పగడాలను చంపుతావేమో, తెలంగాణ శ్యాముని చంపుతావేమో, బైరి నరేష్ని చంపుతావేమో, నన్ను చంపొచ్చు రాకేష్, ప్రశ్నలు ఎవరు చంపలేరు కదా. ఎంతమందిని చంపుకుంటా పోతావు నువ్వు? మాదైతే చంపేటువంటి సంస్కృతి కాదు, క్వశ్చన్ చేసేటువంటి సంస్కృతి. ఎక్కడైనా దుర్మార్గం జరిగితే ఎందుకు జరిగిందని దాన్ని అధ్యయనం చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. వాళ్ళ బాధితుల పక్షాన్ని నిలబడి వాళ్ళకి న్యాయం చేసేలాగా ఉండాలి. ఇదే ఒక మనిషి చచ్చిపోతే ఇంత పైశాచిక ఆనందం ఏంది వీళ్ళకు, నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి హత్యకు సంబంధించిన విషయంలో, లేదంటే మరణానికి సంబంధించిన విషయంలో వీసీకే పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది? మేము వీసీకే, మా తిరుమావలన్ గారు ఎప్పుడు కూడా దళితులకు, క్రైస్తవులకు, అంబేద్కరిస్టులకు, కమ్యూనిస్టులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు, రాజ్యాంగ రక్షకులకు అందరికీ మా వీసీకే పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది. వీళ్ళందరినీ మేము కాపాడుకుంటాం. మీరు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపాలు, ప్రతి మతంలో ఉన్నటువంటి మూఢత్వాన్ని, లేకపోతే ధర్మం పేరుతో జరుగుతున్నటువంటి అరాచకాలను క్వశ్చన్ చేయండి. మీ తరపున మా ప్రాణాలని పరంగా పెట్టి మిమ్మల్ని మేము కాపాడుకుంటాం. అయితే వీసీకే పార్టీ నుండి ఈరోజు ప్రవీణ్ పగడాల గారికి జరిగినటువంటి హత్య అనేది ప్రమాదం ఏదైతే ఉందో అది ఇంకా మిస్టరీగానే ఉంది. అటు ఎందుకంటే పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా ఇంకా బయట రాలేదు. అధికారులు మాత్రం ఇది ప్రమాదం అని చెప్తా ఉంటే ఈరోజు క్రైస్తవ సంఘాలు, దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలు కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సంఘాలతో పాటు ఆ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా దీని మీద విచారణ చేయాలని చెప్పేసి చేస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే కొన్ని వేలాది మందితో ప్రవీణ్ పగడాల గారి అంతిమయాత్ర అయితే కొనసాగుతోంది. చూస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.